హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం పొడి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. కొబ్బరి కారం పొడి అనేది ఈ రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటిదో చూసిద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, ఉప్పు, ఆయిల్, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర. ముందుగా నేను మిక్సీ జార్లో కొబ్బరిని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకొని శనగపప్పుని యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా శనగపప్పుని వేసుకున్నాక 10 ఎండుమిర్చిని వేసేసుకుందాం. ఇలా ఎండుమిర్చిని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం శనగపప్పు అనేది బాగా ఫ్రై చేస్తూ ఎండుమిర్చిని ఫ్రై చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా పొడి పొడిగా మనకి మెత్తగా రావాలి. ముందుగా నేను కొబ్బరిని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న రెండింటిని ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన మనకి ఈ కొబ్బరి కారం పొడి అనేది రెడీ అయిపోయింది. సో మీకు దోశలో కానీ ఇడ్లీలో కానీ అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని తాలింపు గింజలు వేసేసుకుందాం. ఇప్పుడు 2 ఎండుమిర్చిలని ఇలా మధ్యలో కట్ చేసుకున్న ఎండుమిర్చిని దాంట్లో వేసేసుకొని తాలింపు వేసుకోవాలి. సో మీకు తాలింపు వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. మనం ముందుగా వేసేసుకున్నాం కాబట్టి అవసరం ఉంటే వేసేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. సో అన్నంలో కలుపుకొని తింటే కొబ్బరి కారం పొడి చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ని పెట్టానండి. సో మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొన్ని వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ అనేది. సో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.